ఎవరు నగబిదనుజ అంటే పర్వతముల యొక్క రెక్కలు కత్తిరించినవాడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క తమ్ముడు వామనమూర్తి. అందుకే ఉపేంద్రుడు అని పేరు వామనమూర్తికి. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి వామనావతారం, ఉపేంద్రావతారం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ముందు కూడా ఏదో ఇంద్రుడితో సంబంధం ఉండాలి. ఉద్ధృత నగాలో కూడా ఉద్ధృత నగ కొండని ఇంద్రుడి కోసం ఎత్తాడు అని ఎక్కడైనా ఉందా? ఇంద్రుడిని రక్షించడానికి కొండ ఎత్తాడా? ఎత్తాడు. రక్షించడము అన్న మాటకు అర్థం ఏదో ఇబ్బంది వస్తే కాపాడడం కాదు, తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే బుద్ధి చెప్పి తిప్పడం కూడా రక్షించడమే. ఇంద్రుడు తప్పు మార్గంలో వెడుతుంటే ఆయన్ని శిక్షించి రక్షించడానికే కొండెత్తాడు. అందుకని ఇంద్రకథతో సంబంధం ఉంది కాబట్టి అది గోవర్ధనోద్ధరణం, మందర పర్వతాన్ని ఉద్ధరించడం కాదు, మందర పర్వతాన్ని ధరించడం కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో ఇంద్ర సంబంధం నడుస్తోంది ఆ శ్లోకం అంతా కూడా. ఇంద్ర సంబంధం, ఇంద్రియ సంబంధం, షట్పది పంచేంద్రియాలు అంటే ఏదో గుప్తంగా లోపల దాచారు శంకరాచార్యులు వారు. అది దండ శ్లోకం కాబట్టి ఆ శ్లోకం చెప్పేటప్పుడు, శ్లోకాన్ని అనుభవించేటప్పుడు ఏదో ఒక విషయం మాత్రం మీ కంటికి కనపడకుండా లోపల ఒకలా వెళ్ళింది. అందుకు దండకు అందం వచ్చింది. లోపల దారం లేదు, పువ్వులు అలా కలిసి ఉంటాయా? దండ ఉంటుందా? దారం కనపడుతోందా? దారం కనపడితే దండకు అందమే లేదు. ఎక్కడ పడితే అక్కడ దారం కనపడింది అనుకోండి దండ కట్టినప్పుడు, ఇంకా అదేం దండ, వాడిపోయిన దండలా ఉంటుంది. దారం కనపడకుండా దండ కట్టారనుకోండి, గుత్తిగా పువ్వులతోటి ముద్దగాను, ఎంత అందంగా ఉందో అనండి దండ అంటారు. అప్పుడు లోపల ఒకలా దేని గురించి ఎడుతోందో దొరకకూడదు, కానీ అది లేని నాడు దండకు అందమే లేదు. కానీ అలా వెడుతున్నది ఏది? అది పట్టుకునేటట్టు చేయడం, మనని షట్పది చేయడం. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఎక్కడున్నారండి శంకర భగవత్పాదుల వంటి అనుగ్రహ సంపత్తి కలిగిన వారు, శంకరాచార్యుల వారిల శిష్యుల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉన్నవాళ్ళు. ఇటువంటి శ్లోకాలు లోకానికి ఇచ్చినది శంకరులకు శంకరులే సాటి. శంకర భగవత్పాదులకు సమస్త జాతి రుణపడిపోయింది. అందుకే ఉద్ధృతనగ అంటే ఇంద్ర సంబంధమే. ఎలా ఇంద్ర సంబంధం అంటే ఒకానొకప్పుడు దేవేంద్రుడు అహంకరించాడు. ఆయనకో పదవి ఇచ్చారు. ఆయన పదవికి ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే వర్షాలు కురిపించడం. ఆ వర్షాన్ని ఆధారం చేసుకునే లోకమంతా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంటుంది. నాకింత అధికారం ఇచ్చారు, నేను వర్షాలు కురిపిస్తున్నాను. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడంటే అహంకారగ్రస్తుడయ్యాడు. నేనే వర్షాలు కురిపిస్తాను, నా పూజ లేకపోతే, నా అనుగ్రహం లేకపోతే ఈ లోకం ఏమైపోతుంది అన్నాడు. కానీ అసలు ఇంద్రుడికి వర్షాలు కురిపించే అధికారం ఇచ్చినవాడు ఉన్నాడా? పరమాత్మ అన్నవాడు ఉన్నాడు కదా, వాడు కదూ అధికారం ఇచ్చింది. వాడు ఆ అధికారం ఇవ్వకపోతే ఈయనకి వర్షాలు కురిపించే అధికారం ఎక్కడుంది? ఇది మరిచిపోయాడు. మరిచిపోయి ఇదంతా నాదే అన్న అహంకారానికి వెళ్ళిపోయాడు.